ముస్లిం అనగానే, అల్లాహ్ అనగానే, లేకపోతే క్రైస్తవ అనగానే విద్వేషాన్ని రేపడం ఒక స్కూల్. అయం నిజ పరోవేతి గణనాలకు చేత వాడు వేరేవాడు, నేను వేరే. ఆ లో లెవెల్ థింకింగ్ అనేది ఉంటుంది. కానీ ఉదార చరిత్రానంతో వసుదైకి, ఇది హిందూ మతం అంటే వసుదైక కుటుంబకం. ఇవాళ వాళ్ళని వేరు చేయాలనేటువంటి స్కూల్ ఏదైతే ఉన్నదో అదొక స్కూలు. దానికి భిన్నమైనటువంటి స్కూల్ మా షిరిడి సాయిబాబా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్కూల్. అందరినీ దగ్గర చేయాలి, అందరినీ ఒక దగ్గర చేయాలనేది. అల్లా అంటే గిలగిలగిల నడిపోతుంది. అసలు దాని వెనకాల ఎంత గొప్ప చరిత్ర, ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంత గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి తెలియదు అసలు. మన భారతదేశంలో సూఫీలు, భక్త కవులు, నాద సాంప్రదాయానికి చెందినటువంటి వారు ఎన్ని వందల సంవత్సరాలు ఎంత గొప్ప చరిత్ర నిర్మించారు, భారతదేశాన్ని నిర్మించారు వాళ్ళు. భారతదేశ తాత్వికత తెలియదు ఈ విషయం. వాళ్ళలో అనేక మందికి హిందూ గురువులకి ముస్లిం శిష్యులు, ముస్లిం గురువులకి హిందూ శిష్యులు, హిందూ గురువులకి ముస్లిం శిష్యులు, పరంపర. వాళ్ళు ఎవరు మతాలు మారలేదు. మీకు తెలియదు ఆ విషయం, ఎవరు మారలేదు. కబీర్ యొక్క గురువు రామానందుడు కదా. అలాగే షా ముంటోజీ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. వారి గురువు సహజానందనే ఎవరో, ఆయన హిందూ. లల్లేశ్వరి అనేటువంటి ఆవిడ నందఋషి కాశ్మీర్లో గురువు ఆయనకి. వాళ్ళిద్దరూ కలిసి కాశ్మీరియత్ అనేటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని సృష్టించారు. అలాగే షేక్ అహ్మద్ అనేటువంటి పెద్ద మనిషి, ఎటువంటి సాహిత్యం అండి, ఎటువంటి యోగ సంగ్రామ అనేటువంటి పుస్తకాన్ని ఒక సూఫీ గురువు రాసినాడు హిందూ పరిభాషలో. ప్రతి పేజీ మొట్టమొదట శ్రీ గణేశాయ నమః అన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసా? ఇటువంటి గొప్ప సంప్రదాయం ఫలితంగానే మనకు కబీర్లను షిరిడి సాయిలు వచ్చారు. అవన్నీ కట్ చేసేద్దామంటే నేనున్నాక కట్ చేసేస్తాం, మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే షేక్ అహ్మద్, ఆయన యొక్క శిష్యులు చాలామంది హిందువులు, వాళ్ళ యొక్క శిష్యులు అనేక మంది. ఏకనాథ్ అనేటువంటి ఆయన భాగవతం రాశాడు, భాగవత సప్తాహాన్ని సాయి చదివించాడు. ఏకనాథ్ గురువు గారు ఆయన నిరంజనానంద ఎవరు ఉన్నారు, వారి యొక్క గురువు గారు సూఫీ గురువు గారు, ముస్లిం. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. షాముని అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన గొప్ప పుస్తకం రాశాడు. ఆయన షేక్ అహ్మద్ పంచీకరణ రాసినాడు. షాముని అనేటువంటి ఆయన మరో వేదాంత భావబోధన పుస్తకం రాశాడు. ఆయన షా ముని అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే, గురువు గారు మునీంద్ర స్వామి అని ఆయన హిందూ. వారి పేరు పెట్టుకోవాలండి, నా పేరులో వారి పేరు జతపడి ఉండాలండి. వాళ్ళు ఎంత బాగా రాశారంటే, వాళ్ళు రాసిన పుస్తకాలన్నింటిలో, రాసిన సూత్రాలన్నింటిలో, రాసిన కవిత్వాలన్నింటిలో అవి కోట్ చేస్తే ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా అంతా ఒకటే. అల్లా నారాయణుడు ఒకటే, రాముడు ఒకటే. చాలామందికి రాముడు అవ్యక్త రాముడే మా గురువు అని చెప్పారు. ముస్లిమ్స్ అవ్యక్త రామ్ అని చెప్పారు. కొంతమంది ఈయనే మా గురువు అని చెప్పారు. కొంతమంది రెండు ఒకటే. అసలు షేక్ అహ్మద్ అనేటువంటి సూఫీ గురువు చెప్తాడు, ఎంతకంటే ఏమీ లేదు. అదేమిటి అల్లా అంటున్నాడు, అల్లా మాలిక్ అంటున్నాడు, అల్లా మాలిక్ అంటాడు. ఆయన ఏమనంటే, అల్లాను శ్రీ నారాయణుడు విష్ణుమూర్తి వేరువేరై ఉంటే, అల్లా విష్ణుమూర్తి వేరువేరై ఉంటే, ఏమంటే ఈ కాలనీలో ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్, ఇద్దరు ఉంటారండి అక్కడ. ఇద్దరు రాజులు ఉంటారా? ఉంటే వాళ్ళు కొట్టుకు సావరా? ఆయన అంటాడు, నువ్వు లోకానికి అంతటికీ సమస్తమైనటువంటి అధిపతి అని చెప్తుంటివి, అన్ని శక్తులు ఉన్నాయి. అల్లా విష్ణు వేరే ఉంటే వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుని ఈ పాటికి ఇద్దరు మొత్తం నామరూపాలు లేకుండా చచ్చిపోయి ఉండేవారు. ఇద్దరు కొట్టుకునేవారు. ఇద్దరు లోకనాయకులే కదా, ఎలా కుదురుతుంది? అది పొసగదు. అది వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోయి ఉండేవారు. అలా జరగలేదు. దీని అర్థం ఏంటి? వాళ్ళిద్దరు ఒకటే, అది తెలుసుకో ఫస్ట్. ఇంతకంటే బాగా ఎవరు చెప్తారండి? అట్లా మీరు ఆశ్చర్యపోతారు. అల్లా అనగానే భక్త తుకారాం గురించి అందరూ తెలుసు కదా. భక్త తుకారాం అల్లా పేరు మీద ఆయన అభంగాలు రాశాడు, కావాలంటే ఇస్తాం, నీకు తెలియదేమో. ఇది సంప్రదాయాన్ని చూసి గిలగల కొట్టుకుని ఇవాళ సాయిబాబా అల్లా మాలిక్ అనగానే పక్షవాతం వచ్చినట్టు ఏడవాల్సిన అవసరం లే. ఆయన శుభ్రంగా హరిహరి అన్నాడు, రామ విజయాన్ని చదివించుకున్నాడు. భక్తులకి ఈ బాబు ఇది రామాయణం చదువుకోండి, ఏకనాథ భాగవతం చదువుకోండి, ఏకనాథ భాగవతాన్ని మీరు సప్తాహంగా నిర్వహించండి, ఇదిగో శ్రీరామనవమి నిర్వహించండి, ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించండి, రెండు కలిపి నిర్వహించండి అని చెప్పాడు. ఇది కావాలి. ఈ అమృతం భారతదేశానికి అందకుండా చేయాలని తాపత్రయం చాలా మందికి ఉంది. ఈ అమృతాన్ని అందించాలనేటువంటి పట్టుదలలో మేము ఉన్నాం. వాళ్ళకి మతం లేదు, వాళ్ళంతా దాటిపోయి వాళ్ళు 100 సార్లు చెప్పారు, ఏమంటే దేవుడికి మతం ఉంటుందా? నువ్వు ముస్లిం అవుతావు, నువ్వు హిందూ అవుతావు, కానీ విష్ణుమూర్తి హిందూ అవుతాడా? అల్లా ముస్లిం అవుతాడా? వాళ్ళు దేవుళ్ళు అండి, వాళ్ళకి మతాలు ఉండవు. వాళ్ళని చేరుకోవడానికి ఇవన్నీ నిచ్చెనలు. వాళ్ళు ఎక్కడో పైన ఉన్నారు. ఈ నిచ్చెనలో నీ నిచ్చెన వేరు, నా నిచ్చెన వేరు కావచ్చు, అందరూ అక్కడికి వెళ్ళన్నారు. కానీ వాళ్ళని పట్టుకుని అల్లాహ్ పేరు చెప్పాడు, అల్లా పేరు చెప్పాడు. అల్లా పేరు చెప్తే ఏమైందిరా? ఏమైంది అల్లా పేరు చెప్తే? అల్లా అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే అల్లానే. అల్లా అంటే 100 సార్లు చెప్పారండి, 1000 సార్లు చెప్పారు. చదువుకో. మధ్యలో ఒక వీడియోలో చెప్పాడు, నేను శంకరాంశ అన్నాడు. ఏమన్నా అన్నాడా? ఆదిశంకరుడు అనుసంట. ఒరే బోకరా, రోడ్డు మీద టికెట్ల బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవాల్సినటువంటి క్యాండిడేట్ నువ్వు ఆదిశంకరుడు ఏంటి? నీ స్టోరీ ఏంటి? అసలు నాకు అర్థం కాలేదు.
నమే జాతి భేద నమే మృత్యు శంక. ఆయన రాసిన నిర్వాణ షట్కం చదువుకున్నావా నువ్వు? చదువుకున్నావా? నా మోక్షం, నా యజ్ఞం, నా మంత్రం, నా తీర్థం, నా గురువు, నా శిష్య ఎక్కడ దాకా వెళ్ళాడు ఆయన? హయ్యెస్ట్ ఫిలాసఫీ అది. ఇవాళ విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం, అన్నిటికీ విభు, సమస్తానికి శివోహం అని ఆదిశంకర్ రాశాడు. ఆ స్థాయికి షిరిడి సాయి వెళ్ళాడు. ఈ మాట విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం అనేటువంటి మాటకి షిరిడి సాయి వెళ్ళాడు కాబట్టి కోట్లాది మంది భక్తులు ఆయన తలుచుకుని దయవుడు చూసుకుంటారు. ఆయనలో ఏం తప్పుంది? నువ్వు చెప్పు నాకు, ఏం తప్పుంది? ఆయన విభువు కాదా? సర్వేంద్రియాలకి విభువు కాదా? సమస్తానికి విభువు కాదా? అది డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు ఆయన. ఆయన బోధనా స్థాయిలో ఉన్నది. అంచేత ఇహైవతైర్చిత సర్గో, ఇక్కడే నువ్వు గెలుచుకోవచ్చు. నిర్దోషం ఈ సమం బ్రహ్మ యశాం సామ్య స్థితం మనః. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఊరికే చెప్పారా? అందుకోవచ్చని చెప్పారు కదయ్యా. భూతేషు భూతేషు విచిత్య తీరా ప్రత్యస్మేలో కాదు అమృత భవంతి. ప్రాణులంతటినీ దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళు, వారి ఇందాక నాటకంలో డైలాగు, అమ్మా ప్రాణులన్నింటినీ బాగా చూసుకో అమ్మా, అన్ని చోట్ల నా ఆత్మ. ప్రాణులన్నింటినీ అన్ని చూసుకున్నటువంటి వాళ్ళు ప్రత్యస్మేలో లోకాన్ని దాటి అమృతం అవుతున్నారని చెప్పారు. దాన్ని బ్రహ్మం అన్నారు, దాన్ని ఆత్మ అన్నారు ఉపనిషత్తుల్లో. అప్పుడు పురాణాలు ముట్లే. కానీ ఈ మాటలంటే ఎక్కడ కష్టం వస్తుందో, ఈ మాటలకు పరిమితం అయిపోతారేమో, ఇలాంటి వాళ్ళు వస్తారని నాకు తెలుసు. అంచేత దానికి పేరు లేకుండా తత్ అన్నారు. తత్ అంటే అదే, అది తత్వమసి, అది నువ్వే. ఇది పేరు ఎందుకు దానికి? ఎందుకంటే ఒక పేరు కాకుండా ఇంకో పేరు చెప్తే ఇరిటేషన్ అయ్యేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళకి వేల సంవత్సరాల క్రితం తెలిసిందేమో ఇలాంటి క్యాండిడేట్లు వస్తారని. దానికి పేరేముంది? ఏ పేరైనా ఒకటే, అన్ని పేర్లు ఒకటే. అంత స్పష్టంగా అంత దూరం వెళ్ళినటువంటి తత్వాలు మనకు ఉండగా ఇలాంటి మురికి వెధవలు, ఇలాంటి మనుషులు డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటిది